హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మనం ఈ సమ్మర్ అంతా కూల్గా ఉండడానికి కావలసిన షర్బత్ మిక్స్ని మనం ఇంట్లో తయారు చేసుకుందాం. వాటి కోసం ముందుగా నేను ఆరెంజెస్ తీసుకున్నాను. ఆరెంజెస్ని ఇలా కట్ చేసుకుని చక్కగా జ్యూస్ తీసేసుకుందాం. చూడండి, అన్ని ఆరెంజెస్ని ఈ విధంగా కట్ చేసుకుని జ్యూస్ తీసుకుంటున్నాను. సీడ్స్ని రాకుండా జ్యూస్ తీసుకోండి. చూడండి, ఈ విధంగా సీడ్స్ అన్ని పైన ఉండిపోతాయి, జ్యూస్ అంతా కిందకి వెళ్ళిపోతుంది కదా మనం జ్యూసర్లో జ్యూస్ తీసుకున్నట్లయితే. ఇప్పుడు ఈ జ్యూస్ని మనం కొలత ప్రకారం తీసుకుందాం. నేను తీసుకున్న ఆరెంజెస్కి ఎంత జ్యూస్ అయిందో మెజర్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఏదైనా ఒక కప్ కానీ ఒక చిన్న గ్లాస్ లాంటిది కానీ పెట్టేసుకోండి. ఈ విధంగా మెజర్ చేసుకుంటే నాకు 2 కప్స్ జ్యూస్ వచ్చింది. ఇప్పుడు ఎంటీ ప్లేట్ను ఒక దాన్ని తీసుకొని ఒక హాఫ్ జ్యూస్ ఇందులో పోసేసుకుంటున్నాను. ఈ విధంగా పోసుకున్న తర్వాత ఇందులో 2 కప్పులు షుగర్ పడుతుందండి. ఒక గ్లాస్ జ్యూస్కి 2 గ్లాసుల షుగర్ వేస్తున్నాను. ఈ షుగర్ అంతా కూడా మిక్స్ అయిన దాకా బాగా కలపొద్దండి. స్లోగా కొంచెం మనకి క్రిస్టల్స్ రూపంలోనే ఉండాలన్నమాట. షుగర్ కూడా ఊరికినే అలా పైన మిక్స్ చేసేసి పక్కన పెట్టేసేయండి. మిగిలిన జ్యూస్ని కూడా ఇంకొక ప్లేట్లోకి తీసేసుకొని ఈ జ్యూస్లో కూడా నేను షుగర్ని యాడ్ చేసేస్తున్నాను. 1 గ్లాస్ జ్యూస్కి 2 గ్లాసెస్ ఆఫ్ షుగర్ పడుతుంది. చూడండి, ఈ విధంగా యాడ్ చేసేసుకొని లైట్గా ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఇంకొక ఫ్లేవర్ కోసం లెమన్ తీసుకుంటున్నాను. నిమ్మకాయల్ని కూడా నేను ఈ విధంగానే జ్యూస్ తీసేసుకుంటున్నాను. స్క్వీజర్లో లెమన్ పెట్టేసుకొని సీడ్స్ రాకుండా లెమన్ జ్యూస్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేద్దాం. ఈ విధంగా వచ్చిన లెమన్ జ్యూస్ని కూడా మనం మెజరింగ్ ప్రకారం తీసుకోవాలి. చూడండి, ఇంత జ్యూస్ వచ్చింది నాకు. ఈ జ్యూస్ని కూడా నేను మెజర్మెంట్ ప్రకారం సేమ్ కప్తో తీసుకున్నాను. అదే కప్తో 1 గ్లాస్ లెమన్ జ్యూస్కి 2 గ్లాసులు షుగర్ తీసుకుంటున్నాను. ఈ విధంగా షుగర్ని కూడా లెమన్ జ్యూస్లో పైనే కలపాలండి. మరీ మీరు మిక్స్ అయిపోయిన దాకా మిక్స్ చేయకూడదు, క్రిస్టల్స్ ఫామ్లోనే ఉండాలి. లెమన్ జ్యూస్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వాటర్ మిలన్ తీసేసుకొని వాటర్ మిలన్లో ఉన్న సీడ్స్ అన్నిటినీ కూడా తీసేసుకుందాం. ఈ విధంగా సీడ్స్ అన్ని తీసేసుకున్న తర్వాత వాటర్ మిలన్ జ్యూస్ కోసం నేను వాటర్ మిలన్ పీసెస్ని మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుంటే వాటర్ మిలన్ జ్యూస్ కూడా రెడీ అయిపోతుందండి. చూడండి, వాటర్ మిలన్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. ఇందులో పల్ప్ ఉంటుంది కాబట్టి నేను దీన్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను. జ్యూస్ని ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకొని మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న జ్యూస్ని కూడా మెజర్మెంట్ ప్రకారం ఎంటీ ప్లేట్స్ తీసుకొని 1 గ్లాస్ వాటర్ మిలన్ జ్యూస్కి 2 గ్లాసెస్ ఆఫ్ షుగర్ని యాజ్ ఇట్ ఈజ్గా యాడ్ చేయడమే. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా పైన మిక్స్ చేసుకోవడమే. క్రిస్టల్స్ ఫామ్లోనే ఉండాలి, అది మాత్రం మర్చిపోవద్దు. మనం జ్యూస్లో అంతా మిక్స్ అయ్యేలాగా షుగర్ని కలపకూడదు. చూడండి, ఈ విధంగా అన్ని ప్లేట్స్ని నేను ఫ్యాన్ కింద పెట్టేసుకున్నానండి. మీరు ఎండలో పెట్టద్దు, ఫ్యాన్ కింద మాత్రమే పెట్టుకోండి. చూడండి, 5 డేస్ తర్వాత షుగరు జ్యూసు 2 మిక్స్ అయిపోయి మనకి ఫ్లేవర్డ్ షుగర్ క్రిస్టల్స్ లాగా అయిపోయాయి. వీటన్నిటిని నేను ఏ ఫ్లేవర్కి ఆ ఫ్లేవర్ సపరేట్గా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇప్పుడు లెమన్ మిక్సీ పట్టేసుకున్నాను. నెక్స్ట్ ఆరెంజ్ని వేస్తున్నాను. ఇది కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత వాటర్ మిలన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. వాటర్ మిలన్ని కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఈ విధంగా తయారైన మిక్చర్ని నేను ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టోర్ చేసుకొని మనం 1 మంత్ వరకు ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డ్రింక్స్ని తయారు చేసేసుకోవచ్చు. చూడండి, ఆరెంజ్, అలానే వాటర్ మిలన్, ఇంకా లెమన్, 3 సపరేట్ జార్స్లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వీటితోటి డ్రింక్స్ కూడా రెడీ చేసుకుందాం. దానికోసం ముందుగా నేను సబ్జాని 2 స్పూన్స్ నానబెట్టేసుకుంటున్నాను. ఈ సబ్జా సీడ్స్ మనకి ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో నానిపోతాయి కదండి. ఇందులో వాటర్ పోసేసుకొని నానబెట్టేసుకుంటున్నాను. కొద్దిగా పుదీనాకు తీసుకొని అన్ని గ్లాసెస్లో ఇలా వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా దంచేసుకుంటున్నాను. ఈ డ్రింక్ కోసం మనం సోడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే స్ప్రైట్ లాంటిది కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను నానిన సబ్జాని అన్నిట్లో ఒక్కొక్క స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత మీకు కావాల్సిన ఫ్లేవర్ తోటి డ్రింక్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గ్లాస్లో వాటర్ మిలన్ 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇంకొక గ్లాస్లో లెమన్ వేస్తున్నాను 2 స్పూన్స్. అలానే 3వ గ్లాస్లో ఆరెంజ్ వేస్తున్నాను. ఇది కూడా 2 స్పూన్స్ వేసుకుంటున్నాను.
ఇందులో ఇంకా ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే మనం ఈ పౌడర్ రెడీ చేసుకునేటప్పుడే మనం షుగర్ దానికి తగ్గట్టు మనం యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఇందులో సోడాని యాడ్ చేస్తున్నాను. సోడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లైట్గా స్పూన్తో మిక్స్ చేసేసుకుంటే మనం వేసుకున్న పౌడర్ అంతా కూడా ఈ సోడాలో మిక్స్ అయిపోతుంది. మనకి ఫ్లేవర్డ్ డ్రింక్ కూడా రెడీ అయిపోతుందండి. ఈ సమ్మర్ అంతా కూడా ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే సమ్మర్ అంతా కూడా ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు అనమాట. చూడండి, 3 ఫ్లేవర్స్ డ్రింక్స్ రెడీ అయిపోయినాయి చిటికెలో. ఈ పౌడర్ కనుక మన దగ్గర రెడీగా ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డ్రింక్ని రెడీ చేసుకోవచ్చు. మనం ట్యాంగ్, రస్నా ఇలాంటివి బయట కొనుక్కొచ్చుకునే పని లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంజాయ్ ద రెసిపీ.